శుభ్రంగా హైదరాబాద్ లో ఉండేవాడిని. ఇక్కడేదో కొంపలు మునిగినట్టు అర్జెంట్ అన్నారు. ఏముంది ఇక్కడ? ఏముండాలరా? కాశ్మీర్ లో ఎప్పుడు కాల్పులు జరుగుతుండాలా? ఆఫ్ఘనిస్తాన్ లో అందరినీ ఊచకోత కోస్తుండాలా? చెప్పు, ఏముండాలరా? అంటే దేశం ప్రశాంతంగా ఉంటూ నీకు ఇష్టం లేదనమాట. అయ్యా, బుద్ధి తక్కువే అన్నాను, వదిలేయండి. ఇంతకి టీ తెమ్మంటారా? అవసరం లేదు. లవ్ చేయడానికి బీట్ వేస్తారని విన్నా. ఈయన ఏకంగా మకామే మార్చాడు. మళ్ళీ సాయి కుమార్ లో పోజ్ ఒకటి. బిల్డప్ బాగానే ఇస్తున్నాడు. ఈయన బాధెందుకంటే ఈయన చెప్పేవన్నీ మనం పిచ్చి ముద్దులాగా నమ్మేసి సరస్వతి మేడంతో చెప్తామని బిల్డప్ ఇస్తున్నాడు అంతే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? తెలుగులో నాకు నచ్చని పదవులు ఏంటి సార్, కొత్త టెక్నాలజీనా? ఫోన్ మాట్లాడుతుంటే రింగ్ అవడం ఏంటి? అంటే మీరు డయల్ చేయకుండా మాట్లాడుతున్నారన్నమాట. ఏ సార్, ఫోన్ ఇవ్వండి, ప్రాబ్లం ఏంటో చూద్దాం. నో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడే వస్తుంటాయి, ఎప్పుడు రావు. మీరు వెళ్ళండి. మొగుడు పిల్లలు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇద్దరిద్దరే. ఇప్పుడు వాడు సంగతి ఎందుకని పదండ్రా మెస్కెళ్దాం. మళ్ళీ కాదంబరి వస్తే కష్టం. అన్నా అన్నా వచ్చారా? త్వరగా తీసుకోండి అన్నా, తీసుకోండి అన్నా. తీరా జాఫరో, నువ్వు కేకరా. థ్యాంక్ యూ అన్న. రెడీ? ఓకే ఓకే, పదండ్రా. ఈ రోజు ఇరగదిద్దాం. మెస్ లో ఫుడ్ కూడా ఎన్ని రోజులు అవుతుందిరా? పదండ్రా. లేవండి, ఒకసారి చెప్తే అర్థం కాదు. ఏ ఎందుకు లేవాలి? ఎందుకు లేవాలి? ఏ మేము స్టూడెంట్స్ కామా? ఫీజులు కట్టడం లేదా? ఓ పెద్ద నిలుగుతుంది. అద్ది అడవుల్లో అన్నల్లా ఎదురు తిరుగుతున్నారు. దెబ్బకి దెయ్యం వదులుద్ది. రే రే, నన్ను నిన్ను మాట్లాడినారు. మిమ్మల్ని ఇలా కాదు, ఇప్పుడే తులసి సార్ని పిలిపించి మీ సీడీలు చూపిస్తాను. హోమ్ థియేటర్ లో ఎంచుకో. ఏం భయం అనుకుంటున్నావా? అన్నయ్య గారు, మీరు ఒకసారి ఇక్కడికి రండి. మీరు రండి, నేను చెప్తాను. ఇదేగా చూపిస్తా చూపిస్తా అని తెగరెచ్చిపోతున్నావు. నమస్తే సార్. ఏంటో సార్, ఈ రోజు ఉదయాన్నే మీ మోహన్ చూశానా? ఏంటో నాకంతా మంచి జరుగుతుంది సార్. అవునా? ఈ వెధవలు సీడీలు పెట్టుకుని చూస్తున్నారు. ఏం సీడీలు రా వెధవలారా? మిమ్మల్ని పైరసీలు మానండి అని అవతల ఇండస్ట్రీ గోల్ పెడుతుంటే మీరేమో సినిమాలు చూడటమే తప్పైతే మళ్ళీ పైరసీలు చూస్తారా? ఏ సినిమాలు చూస్తున్నారో అడగండి. ఎందుకు సార్ చూడడం? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. జుమ్మంది నాదం. నువ్వు చూపించరా, ఎవరికి జుమ్ అంటుందో చూద్దాం. రే సత్తే, పరిస్థితి విషమించింది, విరగొట్టారు. వచ్చిన అవకాశం అన్న వదులుకోవడానికి చెప్పించేపే. సరే, మీ ఇష్టం. తీసుకోండి సార్. సారీ సార్. అరే రే, విరిగిపోయింది సార్. సీడీ విరిగిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే తాట తీసేసేవాడిని. నీ పేరేంటక్క? పరవశం. అదేంటి మొగాళ్ళ పేరు కదా? పరమేశం కాదు తమ్ముడు, పరవశం. పరవశం. పరవశమా? అదేం పేరక్క, కొత్తగా ఉంది. ముందు ముందు ఇంకా కొత్త సంగతులు చూస్తాలే గాని, ఇంతకీ నీ పేరేంటి? చిన్నస్వామి. ఇక్కడే ఆ పని ఈ పని చేస్తూ ఉంటాను. ఈడేంటి నా గురించి ఏదో చెప్తున్నట్టున్నాడే? మన ఇమేజ్ పోయేలా ఉంది. ఈ డబ్బా ఈడేం చెప్తున్నాడో ఏమో. వేస్పెల్లో అంటే వాడు అసలు ఒట్టి వెధవని అర్థం. ఇక్కడే అటెండర్ గా చేస్తుంటాడు, శ్రీశైలం అని. అక్కోయ్, వాడు అసలు పేరు శ్రీశైలం కాదు, తిరుపతి. శ్రీశైలం ఏంటి, తిరుపతి ఏంటి? అసలు మనిషి విలువ ఉన్నప్పటికంటే పోయినప్పుడే తెలుస్తుంది సార్. అవునమ్మా, కానీ నువ్వు మాత్రం మా అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నావమ్మా. దాందేముంది సార్, మీరు జీతం ఇచ్చారు, నేను చూశాను అంతే. జీతం ఇచ్చినా గానీ ఎంతమంది చేస్తారమ్మా? అవును, ఇప్పుడేం చేస్తున్నావు? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. అవునా? ఇదిగో సరోజా, నా నెంబర్ నీ దగ్గర ఉందిగా? ఉంది సార్. రేపు ఇదే టైంకి ఫోన్ చేయమ్మా, మా కంపెనీలో నీకు జాబ్ ఇప్పిస్తాను. చాలా థ్యాంక్స్ సార్. బలిదానం అమ్మా, దీంట్లో ఏముంది, మర్చిపోకే. అలాగే సార్, థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. వస్తానమ్మా. థ్యాంక్ గాడ్, దేవుళ్లాగా వచ్చి కాపాడాడు. లేకపోతే ఈ నెల రెంట్ కట్టడానికి కూడా ఉండేవి కాదు.